ఫ్రెండ్స్, మనకి గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళే రూట్లో గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్. వేమవరం అనే గ్రామం దగ్గర కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయం ఉందండి. వేమవరం గుంటూరు నుంచి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. నర్సరావుపేట నుంచి 20 కిలోమీటర్లో ఉంటుంది. ఇది 101 స్తూపాలు. ఈ గ్రామం వచ్చి వేమవరం గ్రామం అండి, గుంటూరు డిస్టిక్. ఇది మనకి 101 స్తంభాలు, ఆల్మోస్ట్ 101 స్తంభాలు ఉంటాయండి. చూడడానికి అయితే గుడి మనకు చాలా బాగుంది. ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్కరు విజిట్ చేయాలనుకుంటున్నాం. ఆల్మోస్ట్ 101 స్తంభాల గుడి ఇది. అలాగే మనకి ఇక్కడ సైడ్న నందీశ్వరుడు విగ్రహం కూడా ఉందండి, పెద్దది, చాలా పెద్దది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాలి. కోటిలింగాల గుడి అండి, కోటిలింగాలు. మనకు కర్ణాటకలో ఉంటుంది కదండి కోటిలింగాల గుడి, అలాంటి గుడి, సేమ్ అలాంటిది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్ దగ్గర కోటిలింగాల గుడి. ఇవి ఓన్లీ 10 స్తంభాలు కూడా అండి. కోటిలింగాలు మనకి అక్కడ ఉంటాయి, అవి కూడా చూద్దాము. ఇదైతే 101 స్తంభాల గుడి. సరే చూడండి ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది. మనకి వినాయకుడి స్వామి, మనకి వినాయకుడి స్వామి అండి. బ్రహ్మసూత్రం ఉన్న 14వ శతాబ్దం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి ఇది. ఈ నంది ఏమో 4వ శతాబ్దం. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం, బ్రహ్మసూత్రం ఉన్నది శివలింగం అండి. 14వ శతాబ్దం శివలింగం అది. ఆ నంది వచ్చేసరికి 4వ శతాబ్దం నంది. అది పోతే ఇంకా పోతే 1,02,5 లక్షల శివలింగాలు పెట్టారు. 1,02,5 లక్షలు, 1,02 లక్షల శివలింగాలు. మహాకాళి అమ్మవారు ఉంది. మహాకాళి అమ్మవారు పానపట్టం ఆకారంలో 1,01 శివలింగాల. ఇది 101 అడుగుల శివలింగం అండి ఇది. దానిపైన మనకి నాగపాము సింబల్ కూడా, అది మన ఆకారం ఉంటుంది కానీ నాగస్వామి ఆకారం, అలాగే శివుడు. ఇలా 1,20 లక్షల శివలింగాలండి ఆల్మోస్ట్. చూడండి ఫ్రెండ్స్, 1,20 లక్షల శివలింగాలు. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాలి. మనకి ఈ శివలింగాలకి ఆపోజిట్, మనకి శివుడికి ఎదురుగా ఆపోజిట్గా ఉంటాడండి నందీశ్వరుడు, 50 అడుగుల నందీశ్వరుడు అండి. ఆల్మోస్ట్ 50 అడుగుల నందీశ్వరుడు, చూడడానికి చాలా పెద్దది.
50 అడుగుల నందీశ్వరుడు. యాభై అడుగుల నందీశ్వరుడు, చాలా పెద్ద నందీశ్వరుడు. దీనికి ఆపోజిట్లో 101 అడుగుల శివలింగం, చాలా పెద్దది. 101 అడుగుల శివలింగానికి ఎదురు గంట ఒకటి ఉందండి. గంట ఒకసారి కొట్టి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రీసౌండ్ వస్తుంది, గంట రీసౌండ్. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ శివాలయం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాలనుకుంటున్నాం.